నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు ఆయన వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 15 నుంచి 18 వరకు అక్కడ జరిగేటువంటి దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించి సదస్సుకు ఆయన వెళ్తున్నారు. ఆయనతో పాటు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు, ఇతర ఆ శాఖల్లోని కీలకమైనటువంటి అధికారులు కూడా అక్కడికి వెళ్తారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు, అలాగే పరిశ్రమలు నెలకొల్పడానికి ఏ రకమైనటువంటి అనువైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి, అలాగే తదితర అంశాల మీద వారికి వివరించడానికే ప్రధానమైనటువంటి అజెండాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ అది సిద్ధం చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనుకబడింది. గత 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులమయంగా చేసింది రాష్ట్రాన్ని. కాబట్టి వాటి నుంచి బయటపడాలంటే విదేశాల నుంచి మనకి పెట్టుబడులు అవసరం. అలాగే ఇక్కడ స్థానికంగా పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా మన ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఒక ఉపాధి అనేది లభిస్తుంది. దానివల్ల మనం ఆర్థికంగా పరిపుష్టిగా మారొచ్చు అనేది కూడా ఈ యొక్క అంశంగా ముఖ్యంగా వారు చర్చించడానికి కూడా వెళ్తున్నారు. ఆయా దేశాలకు సంబంధించి ఆ సదస్సులో పాల్గొంటారు. కాబట్టి ఇక్కడ కీలకంగా మారింది. మొట్టమొదటిసారి దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయటానికి మీకు కల్పించే అవకాశాలు, సౌకర్యాలు ఇవి అని చెప్పి దానికి సంబంధించి ఒక కమిటీని ఫామ్ చేశారు. ఇప్పటికే రూట్ మ్యాప్ అలాగే ఒక మాస్టర్ ప్లాన్ అనేది కూడా సిద్ధం చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వాటన్నిటినీ తీసుకొని అధికారులతో కలిసి వారికి వివరించాలి. అలాగే తద్వారా వెంటనే మన రాష్ట్రానికి పెట్టుబడుల అంశంలో మనం సక్సెస్ అవ్వాలి అనేదే ఈ దావోస్ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశంగా పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తున్నారనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా ప్రజాపాలన అందించాలి. ఎక్కడా కూడా రాష్ట్రంలో మనల్ని నమ్ముకొని అధికారం అప్పగించినటువంటి ప్రజలకు అవినీతి, అక్రమాలు ఎక్కడా ఉండకూడదు మన ప్రభుత్వంలో అన్న ఆలోచనతోనే ఆయన అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో ఈ దావోస్ పర్యటన కూడా చాలా కీలకంగా మారింది. రాష్ట్రానికి సంబంధించి ఎక్కువ స్థాయిలో పెట్టుబడులు, అలాగే పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలి. దానికి సంబంధించి మొత్తం అంతా వివరించాలి. మన ప్లాన్ ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలాంటి పరిశ్రమలు నెలకొల్పొచ్చు అనేది కూడా మొత్తం అంతా ఒక గైడ్ని రూపొందించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి 15 నుంచి 18 వరకు అక్కడ జరిగేటువంటి సదస్సులో పాల్గొంటారు.